తడవు చేయగా, అంటే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. టైం అయిపోతూ ఉంది, అగ్ని కురిసే టైం అయిపోతూ ఉంది. దేవదూతలు సందిగ్ధంలో పడ్డారు. లోతు అంటాడు, సార్ జస్ట్ 5 minutes, జస్ట్ 2 minutes, ఎక్కడికి వెళ్తావయ్యా? బైబిల్ ఏమంటుందంటే, లోతు ఇంకను తడువు చేస్తూ తన కూతుర్లకు పెళ్లి చేసుకునే అల్లుల దగ్గరికి పోయినాడు అంటాడు. చూడండి కండిషన్ ఏం అక్కడ, అగ్ని కురుస్తుందిరా బాబు అంటే వీడు అల్లుళ్ళ కోసం పోయినా, రే రాండ్రా పోదాము అని. ఎక్కడికి మామ? ఇప్పుడు అల్లుల్ని ఎవరిని చేసుకుంటా ఉన్నాడు? సొదమ వాళ్ళని చేసుకుంటా ఉన్నాడు. పోయింది, నీతి మొత్తం పోయింది. ఎందుకు? సహవాస దోషం. అందుకే బైబిల్ చెప్తారు, దేవుని పిల్లలు చాలా మట్టుకు ఎవరితో ఉండాలంటే మీకంటే భక్తి ఎక్కువ ఉండే వాళ్ళతో సహవాసం చేయాలి. మీకంటే భక్తి ఎక్కువ ఉండే వాళ్ళతో. అంతేగాని నా యొక్క, నాయన్న, నాయమ్మ, నా నాయన అని రాసుకొని పూసుకుంటే వాళ్ళని ప్రేమించు, తప్పేమీ లేదు. అయితే సహవాసము బైబిల్ చెప్తుంది, ఇప్పుడు నీ సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో. మన సహవాసం చాలా పర్ఫెక్ట్గా ప్రత్యేకంగా ఉండాలి. సహవాసం వాళ్ళతో చేస్తే బైబిల్ చెప్తుంది, వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ అలవాట్లు వస్తాయి నీకు. వాళ్ళ అలవాట్లు వచ్చి నీకుండేదంతా పోతుంది. కాబట్టి దేవుని బిడ్డలు, లోతు మొత్తం ఎవ్రీథింగ్ హీజ్ లాస్ట్, పోగొట్టుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు. ప్రార్థన లేదు, నడీదిలో మాటలు పెట్టుకున్నాడు. వాళ్ళతో కూర్చొని మా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాడు. దేవదూతలు వస్తే ఇంకొంతసేపు సార్ వాడు దొరకలేదు, పెద్దలుడు వీడు దొరకలేదు, చిన్నలుడు అని వాళ్ళని పోయి ఒక్కడు రాలే. వాళ్ళు బాగా హేళన చేసినారు, పొర పిచ్చోడా, ఆకాశం నుండి వర్షం పడిందే చూసినాం కానీ అగ్ని కురిసిందే చూడలేదు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు అని చెప్పానని. లేటు చేసే కారణాన సొదమ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి చుట్టూ చేరి దేవదూతలతో పాపం చేస్తున్నా వాళ్ళని బయటికి పంపించు అంటాడు. చాలా తిరుగుబాటు చేసింది. ఆలస్యం ఎప్పుడు మంచిది కానే కాదు. దేవుని బిడ్డలు మనతో చెప్పిన విషయాలు, దైవ సేవకుడు మనతో చెప్పిన విషయాలు, దేవుడు మనతో చెప్పిన విషయాలు వెంటనే 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 ఆచరించడము చాలా మంచిది. ఆచరించడం వలన నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు, భద్రపరచబడతావు దేవుని హస్తాలలో. లేకపోతే ప్రభు హస్తాలు తీసేస్తాడు బయటికి. ఆయన హస్తాలు బయటికి తీసేసినాడంటే తరువాత చాలా స్ట్రగుల్ అవుతావు. ఎంత స్ట్రగులో నీకు అర్థం కాదు. దాన్ని ఇంత అని చెప్పలేము. దీని బరువు ఎంత? 150 గ్రాములు. దీని బరువు ఎంత? 2 లీటర్లు. నా బరువు ఎంత? 60 కేజీలు. అయితే నీకొచ్చే భారం, బరువు చెప్పలేం, భరించలేం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాల్సింది. ఎగతాళీలు చేశారు. అప్పుడు దేవదూతలు అంటున్నారు, అయ్యా తెల్లవారిపోతుంది, మేము వెళ్ళిపోవాలి అని వాళ్ళ చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చినారు. దేవదూతలు వారి చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చినారు. కారణం అబ్రహాము ప్రార్థన. అబ్రహాము ప్రార్థన. నువ్వు బయటికి రావటానికి నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ భక్తి కాదు, నీ నీతి కాదు,